అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాష వ్లాగ్స్ 96. ఇప్పుడైతే మటన్ బిర్యానీ చేస్తున్నాను. నేను ఎలా చేయాలో మీకు చేసేస్తాను చూడండి. ఓకేనా? ఇదిగోండి మటన్ శుభ్రంగా కడుక్కున్నా. ఫస్ట్ అయితే ఒక ఆడచ్చు తేరా ఇవాడు అల్లం వెల్లుల్లి పేస్ట్. హ్యాపీ మదర్స్ డే అండి. వాళ్ళైతే మదర్స్ డే అంట. ఇదిగోండి మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, ఇదిగోండి పెరుగు, గడ్డ పెరుగు కొద్దిగా, ధనియాల పొడి, ఇదిగోండి లవంగా, చెక్క, యాలక్కాయలు, ఒక బిర్యానీ ఆకు వేసాను. ఎక్సలెంట్ చేయాలి. ఇదో అల్లం మసాలా మొత్తం వేసాను కదా. ఇదైతే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అంతేనండి. ఇప్పుడైతే కారం వేయాలి. పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొద్దిగా తగ్గించాను. ఇదైతే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఇది. ఇదే వేసి కలిపాను. ఉప్పు వేయాలి కొద్దిగా. అంతేనండి. ఇది బాగా కలుపుకోవాలి ముక్కలు పట్టేటట్టు. ఇది బాగా ఒక 5 నిమిషాలు బాగా కలిపితే బాగా పట్టింది. ఇది ఒక 5 మినిట్స్ మళ్ళీ నానబెట్టాలి మ్యారినేట్ చేసి. ఇప్పుడైతే బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది. మటన్ కాబట్టి కుక్కర్లో వేయాలి. కుక్కర్లో వేస్తే ఉడికిద్ది మటన్. తర్వాత రైస్ వేసుకోవాలి ఇందులో. ఇది ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడైతే రైస్ కోసం ఇదిగోండి వాటర్ పెట్టాను. ఇందులో ఒక టమాటా, పచ్చిమిర్చి కట్ చేశాను. ఈ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిలే కొద్దిగా వేస్తున్నా. వేసేసి ఇదిగోండి బిర్యానీ ఆకు, యాలక్కాయలు, లవంగా, చెక్క, ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇది రైస్ ఉడకబెట్టడానికి ఈ వాటర్. అంటే ఇవి ఒక 5 నిమిషాలు నానబెడితే దీని అంతా వచ్చేస్తుంది రసం బాగా. కొద్ది కొత్తిమీర, ఈ వాటర్ ఉడకబెట్టాలి. ఒక పక్క కుక్కర్ పెట్టేసేయాలి. ఇదిగోండి రైస్కి అయితే రైస్ వేయడానికి మొత్తం ఆయిల్ మొత్తం నీళ్ళలో వేసి మసాలాలు అన్నీ పెట్టాను. పచ్చిమిరకాయలు, టమాటా, కొత్తిమీర అన్నీ వేసి వాటర్ అయితే ఉడకబెడుతున్నా. వాటర్ వేసి వచ్చాక బియ్యం వేయాలి. ఇదైతే మటన్కి కర్రీ చేయడానికి, ఇది బిర్యానీలోకి ఆయిల్ వేస్తున్నా. ఇది ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్. నెయ్యి కూడా వేసుకోవచ్చు, నెయ్యి లాస్ట్లో వేద్దాము. ఇప్పుడైతే ఆయిల్ వేసాను, కుక్కర్ పెట్టేశాను. డైరెక్ట్ కుక్కర్లో అయితే బాగా ఉడికిపోయింది. ఇది మ్యారినేట్ చేసి పెట్టా కదా, మసాలాలన్నీ వేసి ఈ కుక్కర్లో వేయాలి. ఇది ఆయిల్ కాగుతుంది. ఇప్పుడైతే వేసేస్తున్నా. ఇది బాగా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి బాగా కుక్కర్ అయితే పెట్టేయాలి. కుక్కర్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వస్తే అప్పుడు రైస్ ఉడికిపోద్ది. అంతలోగా దీంట్లో వేసేయాలి. ఒకటి 1 మినిట్ వేయండి. ఇది ఒక 5 నిమిషాలు మగ్గాక ఇది కుక్కర్ పెట్టేయాలి. ఉప్పు అది ఇప్పుడే చూసుకోవచ్చు, ఏమంటే ఉడికినామైనా కర్రీ లాగా చూసుకోవచ్చు. ఉప్పు అయితే సరిపోయింది. కొద్దిగా ఉడికాక వాటర్ వస్తుంది అందులో నుంచే. ఇంకా ఒక 5 విజిల్స్కి పెట్టేస్తే చాలు, ఇది ఉడికిపోద్ది. తర్వాత ఈ రైస్ అయితే రెడీ అయింది. ఇంకొన్ని రైస్ ఉడికిపోయింది, చికెన్ రెడీ అయింది, మటన్ రెడీ అయింది. ఇప్పుడైతే ఇందులో వేసేస్తున్నా రైస్ వేసేసి దమ్ ఇచ్చేయాలి. ఇదిగోండి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. కొత్తిమీర కడిగి పెట్టాను ఫస్ట్, ఇది కొత్తిమీర వేయాలి. నెయ్యి వేయాలి కొద్దిగా. మళ్ళీ దీనిపైన ఒక లేయర్ రైస్ వేయాలి.
కుక్కర్లో అయితే బాగా మగ్గిద్దని కుక్కర్లో పెట్టేది. एक बार पके देखो ऐसा वाला है और सेम మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ లేయర్ లేయర్ వేసేయాలి. కొన్ని జీడిపప్పు ఫ్రై చేసేయాలి, కొన్ని పచ్చిగా వేసుకుంటే బాగానే ఉంటుంది. ये तो ये डालते हैं కొద్ది కొత్తిమీర అంతేనండి. 5 minutes అయితే దమ్ ఇచ్చేయాలి. ఇది ఇదిగోండి మటన్ బిర్యానీ రెడీ అవుతుంది. సేపు ఉమ్మగిలాలి, అందుకని పెట్టేసాను, దమ్ ఇచ్చేసాను. ఇదిగోండి కడాయిలో ఆయిల్ వేసాను, లవంగా, చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చికెన్ అయితే ఉడకబెట్టాను, ఉప్పు, పసుపు, ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ వేసి ఉడకబెట్టేసాను ఫ్రై చేసుకున్నాక. మసాలా ఫ్రై అయ్యేటప్పుడు ఇదిగోండి జీడిపప్పు, ఒక టమాటా, కొబ్బరి. జీడిపప్పు వేస్తే కొద్దిగా గ్రేవీ టేస్టీగా ఉంటుంది, గ్రేవీ బాగా ఎక్కువ కూడా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇది బాగా ఫ్రై అవ్వాలి. బాగా సన్న వంట పెట్టుకొని బాగా ఫ్రై అయ్యాక చికెన్ వేసేయాలి ఇందులో. ఇది హోటల్ స్టైల్ చికెన్ కర్రీ, సేమ్ హోటల్లో ఉన్నట్టే ఉండేది, టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు వేస్తే వేడి ఎక్కువ అవుతుంది. బిర్యానీ అయితే దమ్ అవుతుంది. వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే తింటున్నాము మటన్ బిర్యానీ. ఇదిగోండి చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఫుల్ వీడియో పెడతాను చూడండి, ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుందండి, సూపర్ వచ్చింది. మటన్ కూడా బాగా ఉడికిపోయింది చూడండి, మెత్తగా. ఏమా ఓకే బాయ్ అండి. మేము తింటున్నాము, మీరు తిన్నారా? సండే ఇవాళ కామెంట్ చేయండి.